మంది సావులకు సాక్ష్యంగా నిలబడ్డది ఏదైతే మన ఉస్మాన్ యూనివర్సిటీ. అదే విధంగా మలిదశ ఉద్యమంలో మొత్తం ఒళ్ళును గాల్చుకున్నది కదా, ఉస్మాన్ యూనివర్సిటీ ఒళ్ళును గాల్చుకున్నది కదా. ఇది మామూలు చరిత్ర కాదు కదా. ఆ మామూలు చరిత్రని విధ్వంసం చేసి నిర్లక్ష్యం చేసిన 10 ఏళ్ల పరిపాలన ఎవరు అంటున్నాయి కదా. ఇలా హాస్టల్స్ లేవు, నియామకాలు లేవు, నిధులు లేకుండా 10 ఏళ్ళు విధ్వంసం చేసిరుగా వీళ్ళు. నియంత్రణగా పరిపాలించి విధ్వంసం చేసిన వాళ్ళు వీళ్ళే కదా. ఇవాళ మాట్లాడితే మీరే నవ్వుతా ఉన్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక్కరోజు వచ్చారా యూనివర్సిటీకి? దుగో 100 ఏళ్ళ ఉత్సవాల వచ్చి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఒక్క మాట్లాడండి. మాట్లాడివ్వండి, మీకు టైం ఇస్తా. రైట్ ఒక్క నిమిషం నరసింహ గారు, రైట్ ఒక్క క్వశ్చన్. నువ్వు యువకునివి రాసుకుని ఓపుకుండాలి. నేను మాట్లాడిన దాంట్లో ఎవరైనా అభ్యంతరకైనా మాట్లాడితే నువ్వు రాసుకుని చరిత్ర కాదు. 10 ఏళ్ళ మీరు మాట్లాడచ్చు నరసింహ గారు. రామ్మూర్తి గారు ఉద్యోగాల గురించి అడిగినావు కదా. సరే దాన్ని వదిలేసేయండి. ఒక్క క్వశ్చన్. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మాట్లాడి ఇప్పుడు యూనివర్సిటీ గురించి మాట్లాడాలి. రామ్మూర్తి గారు యూనివర్సిటీ గురించి మాట్లాడండి. ఓకే రైట్. రామ్మూర్తి గారు ఒక్క క్వశ్చన్ అండి. ఉద్యోగాల గురించి అడిగినావు కాబట్టి నేను చెప్తున్నా. నరసింహ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు అన్ని కూడా అడగొచ్చు. రామ్మూర్తి గారు చెప్పేది ఇగో ఏమంటారు, తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుందండి. ఏమంటే ఏదైతే దోపిడీ చేసిన దేవేందర్ రెడ్డి ఏదైతే బదనం బాలరెడ్డి అన్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ కంచెలు వేసిన వాళ్ళు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు ఇవన్నీ తెలిస్తారు. ఇప్పుడు కాంగ్రెసే కదా. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. మేము ఎంతవరకు విద్యార్థులను చదువుకుంటాడు చేసినాం తప్ప మేము విద్యార్థుల మీద ఈ అణచివేత వేయలేదు, మేము కొట్టలేదు. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, గ్రంథాలయంలో ఉంటే గుంజుకొచ్చుకోవట్లేదు. ఇంత ఘోరమైన ప్రభుత్వం అయిపోయింది. గతంలో ధర్నా చౌక్ ని రద్దు చేశారు. ధర్నా చౌక్ ని రద్దు చేసిన తర్వాత కూడా మీరే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో కూర్చొని ఉద్యమం చేశారు. మీకు అసలు ధర్నా చౌక్ను రద్దు చేసేసి తెలంగాణ, అసలు ఉద్యమానికి పేరంటేనే తెలంగాణ, అటువంటి తెలంగాణలో ధర్నా చౌక్ను రద్దు చేసి ఈరోజు వీళ్ళేదో యూనివర్సిటీలో ఆందోళన నిషేధం చేశారని మీరే దాని గురించి ప్రశ్నించడం ఎంతవరకు మీకు చిత్తశుద్ధి ఉంది ఉద్యమాలపైన లేకపోతే ఉద్యమకారులపైన? ఒక్క నిమిషం చెప్తాను. ధర్నా చౌక్లు బంద్ చేస్తే ధర్నాలు అవుతాయండి. సమస్యలు లేకుండా చేస్తే ధర్నాలు అవుతాయి. సమస్యలు లేకుండా చేసా. ఒక నిమిషం ఆగండి, పూర్తిగా వినండి. మేము మాక్సిమం ఏదైతే విద్యార్థులకు కానీ, అదే విధంగా KG to PG వరకు మేము ఏం చేసాం చెప్తా. ఉచిత విద్య కానీ, ఏదైతే హాస్టల్స్ కానీ, BC SC ST మైనారిటీలకు సన్న బియ్యం పెట్టిన ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే నేను ఓపెన్ చెప్తున్నా. దొడ్డు బియ్యంతో సాంబార్, ఏదో నీళ్ళ సాంబార్ వేస్తే ఇటేస్తే అటు కొట్టకపోయేది, దక్షిణం దిక్కేస్తే ఉత్తరం కొట్టుకపోయేది, ఉత్తరం దిక్కేస్తే దక్షిణం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి సన్న బియ్యం పెట్టినాం. మేము ఎంతో కొంత విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేశాం. మొత్తం చేసినామని చెప్పట్లేదు, కానీ కొంత మార్పు తీసుకొచ్చినాం. కానీ వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వీళ్ళు ఇన్ని విధాలుగా ఎన్ని యూట్యూబ్లను ఎన్ని విద్యార్థులను ఉపయోగించుకొని మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత 6 నెలల్లో 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాం. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏ నెలలో, ఈ నెల వరకు మొత్తం పోయిన నెల అయిపోయింది వీళ్ళ జాబ్ క్యాలెండర్ ఏదైతే దేశంలో. ఇంతవరకు ఒక్క జాబ్ సంబంధించిన వీళ్ళు ఏమి వేయలేదు. ఇప్పుడు యూనివర్సిటీ విషయంలో నేనేమంటున్నా అంటే వీళ్ళు చాలా మంది విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడినా. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు, మేము మొద్దును దింపి ఏదో దున్నపోతుని ఎక్కించుకున్నట్టున్నది పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి అది. ప్రభుత్వం మొండి వైఖరినది. అసలు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు విద్యా వ్యవస్థ కాదు కదా, పరిస్థితి చాలా అధ్వానం. ఎందుకంటే ఆయన చదువుకున్నాడైతే చదువుకున్న విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక విద్యాశాఖ మంత్రిని కూడా వేయలేని ఏదైతే అసమర్థ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటి వరకు 14 నెలలు అవుతుంది, 15 నెలల అడుగు పెడుతున్నాం. విద్యాశాఖ మంత్రి ఉండడా? ఇంత పెద్ద రాష్ట్రానికి, ఒక దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్న రాష్ట్రానికి ఈయన ఏం చెప్తాడు? రేజింగ్ తెలంగాణలో మంత్రులు ఉండరా? హోమ్ మినిస్టర్ ఉండడు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఉండడా? ఏం కథ అంటే ఇది? ఇప్పుడు నీకు బాధ్యత ఉన్నది, నీకు పెద్దరికం ఇచ్చిలో ప్రభుత్వం రావడానికి విద్యార్థులు ఎంతో కృషి చేసి ఓపెన్ చెప్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఇంకా వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కొన్ని పని చేసిళ్ళు. వాళ్ళు ఎట్లా చూసుకోవాలి నువ్వు? ఇప్పుడు మేమేమంటున్నాం, మేము చిన్న పొరపాటు చేయలేదు అంటలేము, కానీ వాటిని మేము సమర్థించుకుంటలేము. ఖచ్చితంగా విద్యార్థులు మా అప్పుడే బెటర్ గా ఉన్నారు అన్నది వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మేము ఏమో మార్పు అనుకున్నాం కానీ వాళ్ళ అన్నదమ్ములలో ఆర్థిక మార్పు వచ్చింది, వాళ్ళ పదవులలో మార్పు వచ్చింది, అంతే తప్ప కానీ ఏ మార్పు రాలేదని అంతెందుకండి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన
సంఘాలను అడగండి, వాళ్ళు ఎంత గుసగుస పెట్టుకుంటున్నారో. చాలా ఘోరమైన బయట పరిస్థితులు. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు తప్ప- కొట్లాడుతున్నది ఓరింటనో అల్లుడు కొడుకు బిడ్డ తండ్రి వది కొట్లాడుతున్న ఓరింటో తెలుసలేదా అందరూ? రైట్ సరే నేను చెప్తాను వినదు. నువ్వు రేవంత్ రెడ్డి లాగా మాట్లాడకు బ్రదర్, నువ్వు చదువుకున్న లాగా మాట్లాడు అంతే తప్ప ఈ కొట్లాటలు గిట్లాటలు ఒక కుటుంబంలో చూసే ఒక కుటుంబంలో నేను రికార్డు చెప్తున్నా కేసీఆర్ గారు నిన్న, నేను చెప్తాను వినండి, కేసీఆర్ గారు నిన్న ఏమన్నాడు ఆయన రేవంత్ రెడ్డి తాగుపోతాను. నేను చెప్తున్నా వాళ్ళ ఇంట్లో అందరు తాగే చచ్చిళ్ళు, నేను ఓపెన్ చెప్తున్నా, వాళ్ళ నాన్న తాగే చచ్చిండు, వాళ్ళ అన్నదమ్ములు కూడా తాగే చచ్చిర్రు, వాళ్ళ 5 ఎమ్మెల్యేలు 7 ఏం మాట్లాడతారండి తాగుబోతు కుటుంబం. రైట్ సరే టాపిక్ డీవియేషన్ దర్శన్ గారు ఈరోజు మీరు కూడా రైట్ ఓకే రామ్మూర్తి గారు కైండ్లీ నరసింహ గారు ఒక్క నిమిషం. దర్శన్ గారు